ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మన అందరం అలా నిలబడి ఉండగా ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటుకి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటికి చెప్పబడును. అలాగే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మనందరం ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము కమ్మని బలవంతం చేసి కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అలాగే పరమగీతములు 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేల నుండి జటమాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. దేవుడి మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. చదువుకున్న లేఖన భాగమును మా వినికిడిలో మీరు దీవించండి, ఆశీర్వదించండి, మా కొరకు విరచి వడ్డించండి. ప్రభు నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. కూడి ఉన్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. మరి అల్పున్న యోగిని నన్ను కనికరించండి, కృపకు పాత్రుడిగా చేయండి. యావరణమంతా మీరు నిండి ఉన్నారు. మీ వాక్యముతో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మానవ స్వరాన్ని మరుగు చేయండి ప్రభువా, నీ దైవ స్వరాన్ని మాకు వినిపించండి ప్రభువా. ఈ దినమున ప్రభువా మమ్మల్ని బలపరచండి, ఉజ్జీవపరచండి, ఉత్తేజపరచండి, మా విశ్వాసాన్ని పెంచండి, మాకు నిరీక్షణ దయచేయండి. కృప వెంబడి కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ కృపకు మమ్మల్ని పాత్రులుగా చేయండి. చివరి దినాల్లో జీవిస్తున్నాము, నీ వాక్యముతో నింపండి. మేమంతా నీ వాక్యముగా మారుటకు, ఎత్తబట్టుకు, నీ మహిమలో మేము ప్రవేశించుటకు కావలసిన నీ అద్భుతమైన నీ అభిషేకము, నీ కృప మా అందరికీ ప్రసాదించమని మేమంతా మీ హస్తాలకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రభునామానికి ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. మరి ఈ రాత్రికాల సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను. మరి ఈ రాత్రికాల సమయంలో గుడారపు దర్శనం.
ఈ అంశం మీద కొన్ని కార్యాలు మనం ధ్యానం చేద్దాం. మనం చదువుకున్న ఈ 3 లేఖన భాగంలో మరి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. మన ప్రవక్త అనేక వర్తమానాలలో మరి ఏమైతే ఆయన చెప్తున్నాడో దాన్ని కొద్దిసేపు మనము చూద్దాం. మరి మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం, ఎత్తబడే కాలంలో మనం జీవిస్తున్నాం. కాలం యొక్క ముగింపు గడియల్లో మనం ఉన్నాము. మరి 3వ ఈడ్పు మరి త్వరలో వధువు పక్షముగా వధువులో అది నెరవేర్పు జరిగే దినాల్లో మనం ఉన్నాము. మరి ఎత్తబడడానికి ముందు ఎత్తబడుటకు ముందుగా ఎత్తబడుట ఎలాగ జరుగుద్దో అనే విషయాలు మనకు తెలియకపోతే మనం ఎత్తబడుటకు మనం సిద్ధపడలేము. కాబట్టి ఎత్తబడుటకు కావాల్సినటువంటి విషయాలను తెలుసుకోవాలి. అవి మనల్ని బలపరుస్తవి, ఉద్యోగపరుస్తవి, మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకొని పోతాయి. అందుకని ఎత్తబడుటకు ముందుగా జరగవలసిన కార్యాలు అనగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నిశ్చయముగా సువిశేషముగా దేవుని యొక్క ప్రవక్త మనకు వర్తమానాలు అనేక సందేశాలను మనకు తెలియజేశాడు. వాటన్నిటిని మనము వినవలసి ఉన్నది. ఎందుకంటే అవి మనకు అనేకమైన సంగతులు అది మనకు నేర్పిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క గుడారపు దర్శనం లేకపోతే ఇది గుడారపు దర్శనం అంటే ఏదో కాదు కానీ 3వ ఈడ్పు. మరి 3వ ఈడ్పు అంటే ఏదో కాదు కానీ 7వ ముద్ర. 7వ ముద్ర కింద 3వ ఈడ్పు లేకపోతే గుడారపు దర్శనము మరి ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు. ఇందులో నుండి కొన్ని సంగతులను మనం తాకుదాము. దేవుడు మనకు కృప చూపును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 3వ ఈడ్పు అనేది 7వ ముద్ర అనేది ఆది కాండం నుండి పురాతన గ్రంథం వరకు దాగి ఉన్నటువంటి సంగతులు అయి ఉన్నవి. మరి మొదటిగా మనం గమనించినట్లయితే అబ్రహాము యొక్క జీవితంలో మరి ఏమి జరిగిందో మనం కొద్దిసేపు చూద్దాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహామునందుకు దేవుని వాక్యం వచ్చింది. ఆ దేవుని వాక్యం అబ్రహామును ఏం చేసిందంటే నీతిమంతునిగా చేసిందని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, మనకు నీతి దేవుడే మన నీతి, క్రీస్తే మన నీతి. మరి అబ్రహాముకి ఏదైనా నీతి అనేది ఏదన్నా ఉందంటే అబ్రహాముకు తన కాలంలో బయలుపరచబడిన వాక్యమే తనకు నీతి అయి ఉన్నది. అయితే మనకేంటిది? ప్రతి కాలానికి పంపబడిన వర్తమానము అది మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి అది సహాయపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అబ్రహాము యొక్క జీవితంలో మరి అబ్రహాము మరి 86వ సంవత్సరంలో తన 86వ ఏట ఇస్మాయిల్ను తీసుకొచ్చాడు. అంటే తాను ఉన్న శక్తి అంతటిని బట్టి తన 86వ సంవత్సరంలో మరి ఇస్మాయిల్ని రాగలిగాడు. ఆ తర్వాత 99 సంవత్సరాలు వచ్చింది. ఇక్కడ ఆయన దగ్గర ఏ సారం లేదు, అంతా ఉడికిపోయింది. అంటే దేవుడు ఏం చేశాడంటే మృతతుల్యునిగా చేశాడు. అబ్బాయి, ఇక నువ్వు దేనికి పనికిరావు, నీ వల్ల ఉపయోగం లేనే లేదు. అంటే మృతతుల్యుడు అంటే చచ్చిన స్థితి. ఇక మృతతుల్యుడు, ఇక ఆయన ఏమి చేయలేడు ఇక. అయితే దేవుడు ఎప్పుడు రంగం మీదకి వస్తాడంటే నువ్వు ఎప్పుడైతే చచ్చిన స్థితిలో నువ్వు ఉంటావో దేవుడు రంగం మీదకి వచ్చి ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేరుస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మన జీవితంలో కూడా సమస్తము లోకమంతా చచ్చిందై ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, మరి మూల పురుషుడైన అబ్రహాము మరి అనే వర్తమానంలో ఒక మాట చెప్తున్నాడు. ఆయన పరిస్థితులు ఎట్లున్నా దేవుడు తన మాటను నిలబెట్టుకొని, మనం పరిస్థితుల వైపు చూస్తాం, లోకం వైపు మనం చూస్తాం. అయితే దేవుడు మనము పరిస్థితుల వైపు చూడకుండా దేవుని యొక్క వాక్యం వైపు చూడాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను ఆయన నిలబెట్టుకుంటాడు. చిన్న భిన్నమైన పరిస్థితులు మన చుట్టూ జరుగుతుండవచ్చు, మనల్ని ఆవరించి ఉండవచ్చు, కానీ వాటిని చూసి మనం భయపడాల్సిన పనే లేదు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. పరిస్థితులు ఎట్టున్నా దేవుణ్ణే నమ్మవలను. దేవుడు చెప్పాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అనే మాట నువ్వు నమ్మితే దేవుని మాట ఎప్పటికీ నిష్ఫలము కాదు. దేవుడు ఒక మాట చెప్పాడంటే అది ఎప్పటికీ వెలుగు జరగదు. అది తగిన సమయంలో, తగిన కాలంలో, ఆయన నిర్ణయించిన సమయంలో తన మాటను తాను నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు పిల్లారా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్టయితే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం. ఇదంతా ప్రవక్త జీవితంలో జరుగుతున్న 7 సంఘకాలాల యొక్క పునరుత్థానం అంతా అక్కడ దాగి ఉంది. 12వ అధ్యాయము అది నీతీకరణం తెలియజేస్తుంది. 15వ అధ్యాయము శుద్ధీకరణం తెలియజేస్తుంది. మరి ఆ 17వ అధ్యాయము పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని తెలియజేస్తుంది. 18వ అధ్యాయము మనిషి కుమారుని యొక్క బయలుపాటును అక్కడ బయలుపరుస్తున్నాడు. మనిషి కుమారుని యొక్క పరిచర్య ఆదికాండం 18వ అధ్యాయంలో జరుగుతుంది. దేవుడే మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. అక్కడ అబ్రహాం యొక్క పేరు మార్చబడింది. అక్కడ అబ్రహాం శరీరం మార్చబడింది. శారా శరీరం మార్చబడింది. శారా శరీరం అబ్రహాం శరీరం మార్చబడింది చెప్పడానికి అబీమెలెకు శారాను తీసుకుని పోయేట మనం చూస్తున్నాము. తిరిగి మరలా తీసుకొచ్చాడు మర్యాదగా. మరలా ఆ తర్వాత దేవుడు వాళ్ళ గర్భాన్ని తెరచి మరి ఇస్సాకునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం కూడా లూథర్ వర్తమానం ద్వారా మనకు నీతీకరణ, వెస్లీ వర్తమానం ద్వారా శుద్ధీకరణ, పెంతెకొస్తు యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మం, ఈ 3 కృపా కార్యాల గుండా మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన వాగ్దానంలోనికి నడిపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అబ్రహాముకి మొట్టమొదటి పరీక్ష మరి ఏంటి అంటే, అబ్రహాముని పిలిచాడు. నేను నీకు ఒక కుమారుని ఇస్తాను, అతను నీ సంతానం ఇస్రాయేలు వలె విస్తరిస్తుంది, అలాగే ఆకాశ నక్షత్రాలను చూడు, నీ సంతానాన్ని ఆ విధంగా దీవిస్తానన్నాడు. కానీ ఒక్క బిడ్డ కూడా శారా ద్వారా పుట్టలేదు. చూడండి, ఏమి లేనప్పుడే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమీ లేనప్పుడే సృష్టిని తయారు చేశాడు ఆయన. ఏమీ లేనప్పుడే సర్వ సృష్టిని కలగజేశాడు ఆయన. అందుకనే ఆ దేవుడు మరి మృతులను సజీవులుగా చేయవాడు. ఏమీ లేని చోట ఏదైనా చేయగలడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ కప్పలు లేవు, కప్పలను కలిగించగలడు. అక్కడ ఈగలు లేవు, ఈగలను సృష్టించగలడు. అక్కడ నీటిని రక్తముగా మార్చగలడు. ఏమి లేని చోట ఏదైనా చేయగలడు. అదే దేవుని యొక్క మహత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో కానీ మనం చూస్తే 75వ సంవత్సరంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. 25 సంవత్సరాలు టెస్ట్ చేశాడు. పాతిక సంవత్సరాలు పరీక్షించాడు. మరి అందుకనే పౌలు
అబ్రహాము గురించి రాస్తున్నాడు. అబ్రహాం గురించి ఆయన చాలా చక్కగా అనేకమైన కార్యాలు రాస్తున్నాడు. ఏమీ లేనప్పుడు దేవుడు అబ్రహామును దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, 25 సంవత్సరాలు పరీక్షించిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడడానికి ఎంతకాలం పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. మనకొక వాగ్దానం ఉంది, శరీర మార్పు. ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఏ కాలంలో అయితే ఆయన నిర్ణయించాడో ఆ నిర్ణయించిన సమయంలో ఈ శరీర మార్పు జరగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలాన్ని బట్టి తగిన ఆ సమయంలో దేవుడు ఖచ్చితంగా అబ్రహాము నిలిచాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి ఇస్సాకును అనుగ్రహించి ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి అబ్రహాముకి 2వ పరీక్ష పెట్టాడు దేవుడు. మొదటి పరీక్ష, 2వది డబుల్ టెస్ట్, 2వ పరీక్ష. ఈ 2వ పరీక్షలో దేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒకగానయ్యున్న ఒక కుమారుణ్ణి వెనిదీయక నేను ఒక పర్వతాన్ని చూపిస్తా, ఆ పర్వతం మీద నీవు ఆ బిడ్డను బలిగా అర్పించాలి. ఇది ఎలాంటి పరీక్ష? డబుల్ టెస్ట్, 2వ పరీక్ష. చాలామంది అంటూ ఉంటారు అప్పుడప్పుడు, దేవా నాకెందుకయ్యా ఇంత పరీక్ష పెట్టావు, నాకెందుకయ్యా ఇంత జబ్బు పెట్టావు, నాకెందుకయ్యా ఇంత రోగం పెట్టావు, నాకెందుకయ్యా పుట్టెడు రోగంతో నింపావు అని అంటూ ఉంటారు. దేవుడు నిన్ను చంపడానికి కాదు, కానీ దేవుడు నిన్ను పరీక్షించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మరి దేవుడు మరి అబ్రహాము శారా దగ్గరికి వెళ్ళి, శారా దేవుడు నాతో ఇలా చెప్పాడు, మనకు ఒక్కగానైన ఒక కొడుకుని ఆయన చూపించే పర్వతం మీద అర్పించమని బలి ఇవ్వమని చెప్పేసి అంటున్నాడు అని చెబితే ఎట్టుండేది? మనమైతే ఏమంటాం, వామ్మో వామ్మో, అయ్యో అయ్యో, లేక 25 సంవత్సరాల తర్వాత పిల్లడు పుడితే ఆ దేవుడికి ఏమొచ్చింది, ఈయడం ఎందుకు, అడగడం ఎందుకు అని ఇన్ని నీళ్ళు పోతాం. కానీ అబ్రహాము శారాతో చెప్పలేదు. ఆయనే బయలుదేరి మరి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అయితే ప్రియులారా, ఈ యొక్క 2వ పరీక్షలో ఏ పర్వతమో చెప్పలే. అయితే క్రీస్తునందు ప్రియులారా, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, అంతా సిద్ధం చేశాడు. మనందరికీ తెలుసు, ఆ పని వాళ్ళని అక్కడే ఉంచారు, కట్టెలు ఇస్సాకు మీద పెట్టాడు, కొండపైకి ఇస్సాకు కట్టెలు మోసుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా శిలువ సాదృశ్యాన్ని మనం చూడగలం. గొల్గొతా కొండపైకి ఆయన శిలువను మోసుకుని ఎలా వెళ్తున్నాడో సాదృశ్య రూపంలో నీడలో ఇస్సాకులో ఆ కార్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళారు, బలిపీఠం కట్టారు. ఇస్సాకును అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావని. ఎస్ డాడీ అన్నాడు. ఆ తర్వాత బలిపీఠంపై పడుకున్నాడు. 15 సంవత్సరాల కుర్రోడు, యవనస్తుడు. ఇలా చేస్తుంటే ఎలా ఉంటుంది అబ్బాయికి?
నన్నే మా డాడీ బలిగా ఇవ్వబోతున్నాడా అని అనుకోవచ్చు. కానీ అబ్రహాము కుమారుడు ఇస్సాకు తన తండ్రికి విధేయుడయ్యాడు. హల్లెలూయా. విధేయుడై అది ఎలాంటి పరీక్ష అయినా, అది ఎలాంటి శ్రమ అయినా పొందడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రికి విధేయుడై మరి ఆ శిలువ శ్రమలను అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని పిల్లలమైతే దేవుడు మనకిచ్చిన పరీక్షలో, మనకిచ్చిన శ్రమల్లో, మనకిచ్చిన పరీక్షల్లో నిలబడదాం. దేవుడు మనల్ని చంపడం. ఆయన నిబంధన, ఆయన వాగ్దానము మనకున్నది. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికే మనల్ని పరీక్షిస్తాడు. దేవుని యొద్దకు వచ్చువాడు, ప్రతి కుమారుడు దేవుని యొద్దకు వచ్చువాడు పరీక్షించబడాలి, పరిశోధించబడాలి, చెక్కబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? మరి ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి కత్తి ఎత్తాడు. మరి ప్రవక్త చెబుతున్నాడు, ఆ కత్తితో నరగడానికి, బలి అర్పించడానికి సిద్ధం పడ్డాడు. కానీ పరిశుద్ధాత్మ అబ్రహాము చెయ్యిని పట్టుకుంది, ఆ కార్యాన్ని చేయలేదు. దేవుడు ఆ పొదలో ఒక పొట్టేలును సృష్టించాడు. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అక్కడ అంత పైకి గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఉండవు. ఆ పొట్టేలు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? స్పోకెన్ వర్డ్, పలకబడిన మాట. 3వ ఈడుపు స్పోకెన్ వర్డ్, 7th సీల్, పలకబడిన మాట ద్వారా దేవుడు ఆ పొదలో ఒక పొట్టేలును సృష్టించాడు. ఆయన ఇది 3వ ఈడుపు అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు ఆ యొక్క పలకబడిన మాట ద్వారా దేవుడు ఒక పొట్టేలును తయారు చేసి ఆ పొట్టేలుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో కానీ మనం గమనించినట్టయితే దేవుని యొక్క ప్రవక్త ఏమంటున్నాడో మనం చూద్దాం. 7వ ముద్ర, $260వ పేజీ. దీంట్లో లేదు. సరే, 3వ ఈడుపు అనేది సాతానుడు అనుకరించలేడు. అసలు సాతానికి అది తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 3వ ఈడుపు దయ్యానికి తెలియదు, దయ్యము తెలుసుకోలేదు, దయ్యము దాన్ని అనుకరించను కూడా చేతకాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనం ఇంత పబ్లిక్గా 3వ ఈడుపు గురించి ప్రవక్త తెలియజేశాడు. కానీ అది ఎవరికి తెలియట్లే. మరి అది ఎవరికి తెలుసు? వధువుకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. మరి ఆ వధువు మాత్రమే ఆ మర్మాన్ని పట్టుకోగలదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇస్సాకు ఇప్పుడు మరణమును దాటి పలకబడిన వాక్యము ద్వారా పొట్టేలు సృష్టించబడి ఇస్సాకు స్థానములో పొట్టేలును అర్పించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం మరి 3వ ఈడుపు మరి ఆ దయ్యానికి తెలియదు, దయ్యం అనుకరించలేదు, అసలు దానికి తెలియదు. దేవుడు ప్రతి భక్తులలో మొదటి ఈడుపునిచ్చాడు, స్వస్థతలు. 2వ ఈడుపు హృదయ రహస్యాలు. 3వ ఈడుపు వాక్యము తెరవబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మొదటి 2 ఈడుపులు అనేక మంది అనుకరించారు. కానీ 3వ ఈడుపు అనుకరించలేనిది. అది వధువు మాత్రమే పట్టుకోగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ సమస్యలు, పరీక్షలు
ఎందుకు వస్తున్నాయంటే మనలో ఆ అబ్రహాములో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే మన ముందు కూడా ఎత్తబడుట అనేటువంటి ఒక కార్యం ఉంది. శరీరము మార్పు జరగాలనేటువంటి ఒక వాగ్దానం ఉన్నది. ఈ వాగ్దానాన్ని జరగడానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? భూకంపాలు రప్పిస్తున్నాడు, సునామీలు రప్పిస్తున్నాడు, కరోనాను రప్పిస్తున్నాడు. వాటికంటే ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులను దేవుడు రప్పిస్తున్నాడు. ఈ వ్యాధులు, భూకంపాలు, వైరస్లు, కరోనాలు, సునామీలు ఎందుకు వస్తున్నాయి? మూడవ ఈడ్పును తెచ్చితే ఇవన్నీ జరగవలసి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో మనం తెలుసుకున్నట్టయితే మరి అబ్రహాముతో దేవుడు అన్నాడు, నువ్వు ఆ పర్వతం మీదకి వెళ్ళు, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను. దేవుడు అక్కడ కలుసుకున్నాడు. ఇస్సాకు మరణించాలి, కానీ ఇస్సాకు మరణము నుండి జీవములోనికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇస్సాకుకు మరణము లేదు. దేవుడు పొట్టేలును తన స్థానంలో పెట్టినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాము. కాబట్టి ప్రవక్త అబ్రహాము యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాము. మరి కాబట్టి ప్రవక్త కలిగితే ఆ అడవి కుక్కలు ఏమైనా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఈ సునేము గారు ఒక సంగతిని గమనించింది. ఆ యొక్క సునేము పట్టణం వల్ల ఒక దైవజనుడు వచ్చుతూ పోతున్నారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన స్వస్థతలు, ఆయన చేసినటువంటి కార్యాలు విని చూసి ఇక్కడ నిజంగా దేవుని యొక్క దైవజనుడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆయన ప్రవర్తన నమ్మింది, ప్రవర్తన యొక్క విశ్వాసం వచ్చింది. ఆమేన్. అయితే క్రీస్తు చూపించిన దేవుడు కదా, ఇంకా ఆయన వస్తా పోతా ఉన్నాడు. కానీ ఆమె తన భక్తితో చెప్పింది, సార్ మన దైవజనుడు మంచి దైవజనుడు, దైవ భక్తి కలిగిన వాడు, ఇప్పుడు నిజంగా భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. ఈయన ఆషామాష దైవజనుడు కాదు, ఒక భక్తి కలిగిన దైవజనుడు. అయితే మనం ఒక పని చేద్దాం. మన ఇంటి పైన ఒక గది, ఆ గదిలో తనకు కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయాలి. మంచము, దీపము, నీలకొండి, నూనె, రుడ్డి, పీట, ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఆయన ఏ టైంలోనైనా రాని, ఆయన వస్తారు, రెస్ట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. మరి కార్యం చేద్దామా అని అడిగినప్పుడు ఆయన ఒక ఇంజనీరింగ్ గురించి ఏర్పాట్లన్నీ చేసి పైన గది కట్టించారు. ఈ పై గదిలో ఇక ప్రవక్త వచ్చినప్పుడల్లా, పోతున్నప్పుడల్లా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. పై గదిలోకి వెళ్ళాలంటే మెట్ల మీదుగా వెళ్ళాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఆనవు పిరమిడ్ కట్టాడు. ఆ పిరమిడ్లోకి ఎక్కాలంటే మెట్లు ఉన్నవి. మన పిరమిడ్ ఉంది, మనకు 7 మెట్లు ఉన్నవి. ఈ 7 మెట్లు ఎక్కి తలరాయానికి వెళ్ళాలి, ఆ శిరస్సు వద్దకు వెళ్ళాలి. ఆ యొక్క గదిలోకి మనం ఆయన కలుసుకునేదానికి 7 మెట్లు. హల్లెలూయా. 7 సంవత్సరాల వర్తమానము వల్ల మనం అక్కడికి వెళ్తున్నాము. ఆ 7వ వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ 7వ వ్యక్తి మనకు మనకు పరిచయం చేసేవాడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కూడా ఈమె పైన కలిగెత్తింది, పైన చిన్న కలిగెత్తి మంచము, బాగా దీపస్తంభము మొదలగు అన్ని అక్కడ పెట్టింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మరి దేవుడి ప్రవక్త చెప్తా ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 4:12 జ్ఞానాన్ని చెప్తున్నాడు, ప్రవక్త చెప్తున్నాడు. మీదటి ఇదే సమయానికి
నీవు ఒక బిడ్డను కంటావు అని చెప్పాడు. కానీ ఆమె అప్పటికే వృద్ధురాలు, తన భర్త ఇంకా వృద్ధుడు, వాళ్ళు వృద్ధాప్యం. అయితే వాళ్ళకి పిల్లలు తీసుకొచ్చేటువంటి స్థితి లేదు. అయితే ప్రవక్త పలికాడు. ప్రవక్త ఎప్పుడైతే పలికాడో పలకబడిన మాట అది ఏం చేసిందంటే వాళ్ళకు వచ్చే జీవకాలానికి దేవుడు ఒక బిడ్డను వాళ్ళకు అనుగ్రహించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు మరి ఆ యొక్క గదిలో, ఆ చిన్న గదిలో, ఆ ఇంటి మీద గదిలో ప్రవక్త అక్కడ నివసిస్తూ ఉంటాడు. ఆయన వచ్చి పోతున్నప్పుడల్లా ఆ గదిలో ఉంటాడు. ఆ గదిలో ఆ గుడారంలో ఏం జరుగుతూ ఉంటుంది? దేవుడు ప్రవక్తకు దర్శనాలు ఇస్తూ ఉంటాడు. దేవుడు ప్రవక్తకు కొన్ని కార్యాలు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుడు ఆ గుడారంలో జరగబోయే సంగతులు, జరిగే సంగతులు ఆ గుడారంలో బయలుపరుస్తూ ఉంటాడు దేవుడు. అది ఏంటి? అది గుడారపు దర్శనం. దర్శనాలు వచ్చే స్థలము, దేవుడు మాట్లాడే స్థలము, దేవుడు దిగి వచ్చే స్థలము, దేవుడు జరగబోయే సంగతులు బయలుపరిచే స్థలము. ఓ ప్రవక్తకు అలాంటి గుడారము, అలాంటి టెంట్, అలాంటి ఇల్లు ఆయనకు దొరికింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గదిలో ప్రవక్తకు ఎన్నో దర్శనాలు వస్తూ ఉంటాయి. జరగబోయే కూడా తెలియజేయబడుతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ వృద్ధురాలు, మరి ఆ వృద్ధులైన భర్త వాళ్ళు ఎలా ఉన్నారంటే అబ్రహాము శాలాలు ఎలాగ వృద్ధులో బ్రతుకులో పిల్లల్ని ఎలాగ వాళ్ళు తీసుకురాలేదో ఈ సునేమురాలు సునేము భర్త జీవితం కూడా అంతే. మరి ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పగానే ప్రవక్త పలికాడు. దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే మాట అది వ్యర్థంగా ఉండదు. అది కార్యరూపము దాల్చిన దాకా అది పర్యాసనే ఉంటుంది. అది క్రియారూపంలో వచ్చే వరకు అది ఆ పదమైన మాట తిరుగుతూనే ఉంటుంది. ఆ కార్యం జరుగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘం కూడా మరి ప్రవక్తను గుర్తించవలసి ఉంది. ప్రవక్త పలికిన మాటలు గుర్తించవలసి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సంఘము వర్తమానం గుర్తించే స్థాయికి వర్తమానం గుర్తించినప్పుడే మరి ఈ వర్తమానమే, ఈ మెసేజే మనకు నూతన జన్మను తీసుకొని రాగలుగుతూ ఉంటుంది. ప్రవక్త పలికాడు, మరి ఒక బిడ్డ తీసుకొని వస్తున్నాం. అలాగే పలకలేని వాక్యము మనకు నూతన జన్మను తీసుకుని ఇచ్చేది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఇలా ఉంది. కొంతకాలానికి బిడ్డ తలపోటుతో చనిపోయాడు. చనిపోగానే మనం ఏం చేస్తాం? ఇక అరుపులు, కేకలు, ఊరు మొత్తం కూర్చుంటారు. ఏమైంది 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 ఏమైంది? కానీ ఆయన సైలెన్స్గా ఉంది. ఒకరికి చెప్పండి. కనీసం బతకనే చెప్పిందో లేదు. అలా అన్నాడు. గాడి గడపగలిగింది, మరి వాళ్ళు తీసుకుంది. ఆయన అన్నాడు, అమాస కాదు, పొన్నం కాదు, ఏ కూటం లేదు, ఏ ప్రార్థన సమావేశం లేదు, ఈరోజు ఖాళీ, ఏ చర్చి మీటింగ్ లేదు ఈరోజు, ఎందుకు వెళ్తున్నావా అని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె పరివారం తీసుకొని ప్రవక్త దగ్గరికి బయలుదేరి, ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? కర్మేలు పర్వతం దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఆమె కర్మేలుకి వెళ్తుంది. కర్మేలు ఎవరున్నారు అక్కడ? ఆ పర్వతం మీద ఎలీషా ప్రవక్త ఉన్నాడు. కాబట్టి ప్రవక్త
బిడ్డ చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాలి? అది నెల్లూరులో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏ హాస్పిటల్ అది? అదే ఒడ్డున ఉంది కదా, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడికి వెళ్ళాలి. కానీ ఆమె అక్కడికి వెళ్తుందా? కొండ మీదకి వెళ్తుంది. కొండ మీద ఏ వైద్యులు ఉన్నాడు? కొండ మీద ఏ వైద్యశాల ఉంది? కొండ మీద ఏ కార్యాలు ఉన్నాయి? దేవుడికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. చూడండి, కర్నేలు పర్వతం దగ్గర చాలా సంఘటనలు జరిగినాయి. కర్నేలు పర్వతం దగ్గర ఒక సవాలుతో కూడిన కార్యం జరిగింది. ఏలియా బయలు ప్రవక్తలకి ఒక సన్నివేశం జరిగింది. చూడండి పిల్లల, అక్కడ ఒక ఎద్దును వధించాడు. మీ దేవుడు గొప్పవాడైతే దీన్ని దహించాలి, నా దేవుడు గొప్పవాడైతే దీన్ని దహించాలి. వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎన్నో పాటలు పడ్డారు, కానీ ఏ ఉపయోగం లేదు. అరిచారు, కేకలు వేసుకున్నారు, రంపాలతో కొట్టుకున్నారు, చెల్లతో కొట్టుకున్నారు, రక్తం కారేలాగా భక్తి చేశారు. నో యూస్. అయితే సాయంకాలం అయింది. మీ ఎప్పుడు అయిపోయా, మీ క్లాసులు అయిపోయా, మీ దేవుడు ఏమన్నా వచ్చాడా? మీ దేవుడు రక్షించగలిగారా? మీ దేవుడు ఏమన్నా క్రియ చూపించారా? లేదు లేదు లేదు. ఇప్పుడు నా సమయం వచ్చింది, సాయంకాల సమయం. ఈ సంఘానికి సాయంకాల సమయం ఇది. సాయంకాల సమయంలో ప్రవక్త రంగం మీదకి వచ్చాడు. ఆయన ప్రవక్త ఏం చేశాడు? మరి బలిపీఠం కట్టాడు, ఎత్తుకు మాంసాలను పెట్టాడు. మరి ఆయన ప్రార్థన చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీవు నిజమైన దేవుడవని ఈ బయలు ప్రవక్తకి ఇక్కడ ఉన్న వారికి రుజువు చేసుకోవాలయ్యా అని ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్నికి వచ్చి అక్కడ సూచనలు జరిగాయి, రుజువులు జరిగాయి. హల్లెలూయా. కన్యక దగ్గర ఏమున్నాయి? రుజువులు ఉన్నాయి. కన్యక దగ్గర ఏమున్నాయి? సూచన క్రియలు ఉన్నాయి. కన్యక దగ్గర ఏమున్నాయి? అద్భుతాలు ఉన్నాయి. కన్యక దగ్గర ఏమున్నాయి? ఆశ్చర్య సాధ్యాలు ఉన్నాయి. కన్యక దగ్గర ఏమున్నాయి? దేవునికి అసాధ్యమైన లేదు, అసాధ్యం సాయి కార్యాలు లేనే లేవు. ఆయన సంపూర్ణ సాధ్యం. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ యొక్క కర్ణేలు అగ్ని స్తంభం వచ్చింది, జ్ఞాన స్తంభం వచ్చింది, రుజువులు ఉన్నవి. అక్కడ జ్ఞానం వచ్చింది. అక్కడ మరి ఒక 10 వారిని పంపించాడు. పట్టుకొని చూశాడు. అక్కడ ఏం కనపడుతుందా? అయ్యా ఏం కనపడుతుందా? 7 సార్లు వెళ్ళాడు. ఇప్పుడే కనపడుతుంది. కనపడుతుందయ్యా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏంటి ఆశ్చర్యంగా? అగ్ని స్తంభం, జ్ఞాన స్తంభం. దేవునికి స్తోత్రం. ఆ అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది, జ్ఞాన స్తంభం ప్రత్యక్షమైంది. దేవునికి స్తోత్రం కలుగుగా. కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుడు ఇప్పుడు సులేవులాగా బిడ్డ చనిపోతే కర్మే దగ్గర కాదు, కర్మే పర్వతం దగ్గర కాదు. హల్లెలూయా. ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్తుందా? స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుందా? ఒకప్పుడు మీకు బిడ్డను ఇస్తారంటే ఆ బొరకాయ పెరిగిగా, ఆ బొరకాయ అంతా అవిశ్వాసం నింపబడింది. అవిశ్వాసం. నేను ఉంటున్నాను, నా భర్త ఉంటుంది, నేను పిల్లలు సరైన పని. ఆమె ప్రవర్తన కలిగాడు, కానీ ఆమె కారణాలు ఎదుగుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా లేదు? అందుకని ఈ తలకాయ తలంపులన్నీ కూడా ఆమె తలంపులో కారణాలు ఎక్కువగా ఉంటాయి. ఈయనకున్న ఆ తలంపులో ఉన్న కారణాలే, ఆ తలలో ఉన్న కార్యమే ఆ బిడ్డ తలపోయే పరిస్థితికి వచ్చింది. కానీ బిడ్డను ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? ఇప్పుడే ఎన్ని కారణాలు ఉన్నా పలకబడిన వాక్యము మీకు బిడ్డ కలుగుతాడని చెప్పగానే ఆ పలకబడిన వాక్యము ఆ కార్యాన్ని జరిగించింది. ఈ కారణాలు అంటారు, ఈ తలంపులు ఎన్నున్నా దేవుడు పలకబడిన వాక్యము ఏది అడుగురావు, ఏ కారణాలు అడుగురావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మాట నమ్మువానికి
మాట నమ్మితే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంటారు. హల్లెలూయా. ఇప్పుడు అది ఏం చేస్తుందో తెలుసా? బిడ్డను ఏదైతే ప్రవక్తకి ఇచ్చిందో, ఏ మంచమైతే ప్రవక్తకి ఇచ్చిందో ఆ ప్రవక్త గదిలోకి బిడ్డను తీసుకోండి. ఆ ప్రవక్త మంచంలో పడుకోబెట్టింది. ఇప్పుడు గాలి కలుపు పెట్టింది. ఇప్పుడు గాలి మీద స్వామి చేస్తుంది. గాలి మీద ప్రయాణం అయిపోతా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. చూడండి, మరి ఆమె ఆ గాలి మీద ప్రయాణమై కర్మేలు పర్వతం దగ్గరికి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. అయితే ప్రవక్తకి 3 ఏడుపులు తెలియజేయబడ్డాయి. అయితే సంఘానికి కూడా దేవుడు 3 ఏడుపులను బయలుపరుస్తాడు. అయితే తీసుకున్నప్పుడే దేవుడు ఈ లోపు ఆ యొక్క ఎలీషా ఆమె ఏంటి వస్తుంది? కష్టంలో ఉందా, సమస్యల్లో ఉందా, ఏ పరిస్థితిలో ఉంది, ఎందుకు వస్తుందానే అని ప్రవక్త ఆలోచన చేస్తున్నాడు. కానీ ఏదో అంశం చూడవాలి అన్నాడు. ఆయన వెళితే ఆమె ఎలీషాను పట్టించుకోవట్లేదు. ఆమె యొక్క విశ్వాసం ఎవరిపైన? ప్రవక్త పైన. ఆమె నమ్మకం ఎవరిపైన? ప్రవక్త పైన. దేవుడికి స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. ఆయన గాలి వెళ్తున్నాడు. గాలికి వెళ్ళి ఆ ఇంట్లో ఎక్కడ ఏ సమస్య ఉందో ఎత్తి ఈ దండాన్ని అక్కడ పెట్టుకోండి. ఏం చేయాలట? ఆ కళను అక్కడ పెట్టు, ఆ కళను అక్కడ త్రాగించుకుంటాం. అయితే మరి ఆ గేలాది వారికంటే ముందే 31 వచ్చింది. వారికంటే ముందుగా పోయి ఆ దండము బాలుని ముఖం మీద పెట్టింది, కానీ ఏ శబ్దము రాకపోయాయి. ఏం రాలేదట? దండం ఆ పెట్టి మీద పడుకునేది. ఏమైపోయింది ఆ దండంలో పవర్? ఎందుకంటే శబ్దం లేదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఆ గదిలోకి వెళ్ళిన తర్వాత దండం పెట్టారు. ఏ రుజువు లేదు, ఏ శబ్దం లేదు, ఏ నోరు లేదు, జ్ఞానాది వలన ఏ ఉపయోగం లేదు. జ్ఞానాది సంపాదన కోసమే, కాలం కోసం, దశంబాల కోసం, డబ్బుల కోసం, ఎవరైనా ఎవరికి పోతానా ఇది వారి కానీ కృష్ణుడు పిల్లల 7వ దూత పలుకున్నప్పుడు 7 ఉరుములు ఆ యొక్క శబ్దాన్ని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రవక్తను దేవుడు ఏం చేశాడంటే పైకి తీసుకెళ్ళాడు, జ్ఞానంలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? 7 ఉరుములు వాటి శబ్దం పలికిన. శబ్దం ఎక్కడుంది? శబ్దం ఎక్కడ దాగి ఉంది? ప్రవక్త వెళ్ళాడు అక్కడికి. ఆ 7 ఉరుములు వాటి శబ్దాలు పలికినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాటి ముద్రలై వాటి రాయలు ఏం చెప్పాడు? దేవుడు ఏం చేశాడు? ఆ 7 ఉరుముల శబ్దాన్ని, 7 ఉరుముల వర్తమానాన్ని, ఆ యొక్క శబ్దాన్ని ప్రవక్తకి ఇచ్చాడు ఆయన. ఇప్పుడు ఉరుములు ఎక్కడ ఉన్నాయి? శబ్దం ఎక్కడ ఉంది? స్వరం ఎక్కడ ఉంది? ప్రవక్త దగ్గర శబ్దం ఉంది, ప్రవక్త దగ్గర స్వరం ఉంది, ప్రవక్త దగ్గర వాక్యం ఉంది, ప్రవక్త దగ్గర 7 ముద్రలు ఉన్నాయి. ప్రవక్త దగ్గర 7 ఉరుముల ప్రత్యక్షత ఉంది. గెహాజీ దగ్గర శబ్దాలు లేవు, ఉరుములు లేవు, ప్రత్యక్షత లేదు, ముద్రలు లేవు, సన్నిశాఖ దగ్గర ఏమి లేవు. శబ్దం ఎక్కడ ఉంది? దేవుడికి స్తోత్రం కలుగుతుంది. గెహాజీ ఎన్నో పాటలు పాడాడు, తల ఎత్తి పెట్టాడు, ఈ సేవ దాశవాడు
పెట్టాడు. నీ మంత్రాలు ఏం వాడతావు, నీ పత్తి ఏమంటుందా కుదరదా? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎలా ఇచ్చాడు? ముద్రించబడిన కార్యాలు ఆయన ఏం చేశాడు? తెరచాడు, పుస్తకాన్ని తెరచాడు. అప్పుడు అతను శబ్దం చేస్తాడు, వాక్య స్వరాన్ని వినిపిస్తాడు. ఈరోజు 1200 వర్తమానాలు ఈరోజు శబ్దం చేస్తున్నాయి, పలుకుతా ఉన్నాయి, ఫలిస్తా ఉన్నాయి. ద్వారా పుస్తకాల రూపంలో ధ్వని చేస్తా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఏ శబ్దము రాయ, ఏ శబ్దము లేదు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుడు ఎలీషా ఆ గదిలోకి వచ్చాడు. ఎప్పుడైతే ఆ గదిలోకి వచ్చాడో ఆయన కూడా ఏం జరిగిందో దేవుడు ఆయన కూడా బయటపడుతున్నాడు. దాన్ని మరుగు వచ్చాడు, మర్మంగా వచ్చాడు, ఆయన కూడా తెలియకుండా దాచి వచ్చాడు. ఆ గదిలో ఎలీషా వచ్చినప్పుడు ఏమి కోసంగా దేవుడు నాకు కూడా ఈ గదిలో ఎన్నో దర్శనాలు, ఎన్నో కళలు, ఎన్నో ప్రవచనాలు నేను చూడగలిగాను. ప్రభువా ఏంటి ఈ స్థితి, ఏంటి ఈ గది, ఏంటి ఆ గది, ఏంటిది? ఆ గదిలో మరి దర్శనాలు ఉన్నాయి, ఆ గదిలో వాగ్దానాలు ఉన్నాయి, ఆ గదిలో ప్రభు ఎన్నో సార్లు మాట్లాడుతున్నాడు ఆయనతో. ఈరోజు ఏంటి ప్రభు మౌనంగా ఉన్నావు? ఆ గదిలో ఎలీషా 7 సార్లు ఆ బిడ్డపై సాష్టాంగం తల మీద కాళ్ళ మీద కాళ్ళు పెట్టి పడుకున్నాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త అక్కడ పడుకున్నాడో ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 7 మార్లు తుమ్మాడు. ఈ 7 ఉరుములు ఆ తుమ్ములు ఏమని శబ్దం వచ్చింది. ఇప్పుడు ప్రవక్తలో ఉన్న శక్తి, ఆ ప్రవక్తలో ఉన్న పవర్, ఆ ప్రవక్తలో ఏముంది? ప్రవక్తలో వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఏం చేసింది? ఆ బిడ్డను బ్రతికించింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏముంది ఆ గుడారంలో? ఆ గుడారంలో పునరుద్ధానం ఉంది. ఆ గుడారంలో మరణం లేదు. అది ప్రవక్త గది. ప్రవక్త గదిలో మరణం లేదు. అది ఫ్యామిలీ గది కాదు, అది రెస్టారెంట్ కాదు, అది వంటగది కాదు, అది మీ ఫ్యామిలీ రూమ్ కాదు, అది ప్రవక్త గది. ప్రవక్త గదిలో మరణం లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది ప్రవక్త గది, అది దేవుని కలుసుకునే గది. అక్కడ ఏముంది? మరణం లేని గది, పునరుద్ధానం కలిగిన గది. కాబట్టి క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుడు మరి ప్రవక్త కూడా మరి ఒకసారి తండ్రి విజయం గురించి చెప్పాడు. ఆ తండ్రి విజయంలో ఆ గుడారపు దర్శనం, ఈ గుడారపు దర్శనంలో మరి ఒక రోగిని పంపించాడు. వాడు రోగమంతా బయటకు వచ్చాడు. ఒక కుంటివాడిని పంపించాడు. కుంటోడు చక్కగా నడుచుకుంటా వస్తున్నాడు. ఒక గుడ్డోడు పంపించాడు. గుడ్డోడు లోపలికి వెళ్ళి చూపుకొని వస్తున్నాడు. ఒక చచ్చిన శవాన్ని లోపలికి పంపించాడు. చచ్చిన శవం బతికి నడుచుకుంటే చర్చలు నేర్చుకుంటూ వచ్చింది. మరి ఒక అంగవైకల్యం జరిగినటువంటి వాళ్ళని చర్చల్లో నుంచి లోపలికి దిగారు. వాడు సంవత్సరం కొనుక్కొని చర్చలు నేర్చుకుంటా వస్తున్నాడు. గదిలో ఏం జరిగింది? గదిలో స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, చచ్చిన శవం బ్రతికింది. అంగవైకల్యం కలిగిన వాళ్ళు అంగవైకల్యం పోగొట్టుకొని బయటకు వచ్చాడు. ఏముందా గదిలో? ప్రవక్త గదిలో ఏముంది? ఆ గుడారపు దర్శనంలో ఏముంది? స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. నువ్వు ఏదైతే అంగవైకల్యంతో ఉన్నావో దేవుడు ఆ వంద అంగవైకల్యాన్ని తొలగించే దేవుడు ఆయన. ఎక్కడ? గుడారపు దర్శనంలో. దేవుడికి స్తోత్రం. చచ్చిన శవాన్ని లోపలికి నెట్టారు. లోపలి ఏం జరిగిందో తెలియదు. అది థర్డ్ 7th seal, 7వ ముద్ర, 3వ ఇంపు. అక్కడ ఏం జరిగిందో తెలియదు.
ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎలుగు లోపలికి వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు ఆ శక్తి మహిమ, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శక్తి ఆ గుడారంలో ఉన్నది. ఇప్పుడు ఆ దేవుని యొక్క వెలుగు ఏం చేసింది? ఎలుగు గుడ్డివాడిని తాకింది, గుడ్డివాడిని తాకింది, అంగవైకల్యం తాకింది, చచ్చిన శవాన్ని తాకింది. ఏంటి గది? హల్లెలూయా. గుడారపు దర్శనపు గది. ఈ గదిలో అనేక అద్భుతమైన కార్యాలు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. గుడారపు దర్శనానికి దేవుడు ఈ చిన్న వెలుగు అక్కడ ఉంది. ఆ గదిలోకి వెళితే రోగి స్వస్థత పడుతున్నాడు. ఆ గదిలో స్వస్థత దాగి ఉంది. గుడ్డివాడు చూపు పొందాడు, గుడ్డివాడు నడిచాడు, గుడ్డివాడు చూపు పొందాడు. ఆ చిన్న గదిలో చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికొచ్చింది. అంగవైకల్యం కలిగిన వారు తిరిగి స్వస్థత పొందుకొని బయటకు వచ్చారు. ఈ గుడారపు దర్శనంలో మరణము లేదు. ఏదో ఒక ఉదయాన మనము కూడా ఈ గుడారపు దర్శనము మనం ఏం చేస్తుంది? ఏదో ఒక ఉదయాన 6-9 మధ్యలో మన మరణాన్ని తీసివేస్తుంది, మన శరీరాన్ని మార్పు చేస్తుంది. మనము పునరుద్ధానం పొందబోతున్నాము. ఈ శరీరం రూపాంతరం చెందబోతుంది. ఓ దేవుడికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు పిల్లలు, గుడారపు దర్శనం మరణాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎత్తపట్టు జరుగుతుంది, శరీర మార్పు జరుగుతుంది, రూపాంతరం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త తానే వెళ్ళిపోయాడు. బిడ్డ ఆ బిడ్డ పడుకున్నాడు, ఆ బిడ్డ జీవం పడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏముంది ఆ గదిలో? ఆ గదిలో శబ్దం ఉంది. ఆ గదిలో 7 గురువులు ఉన్నాయి. ఆ 7 గురువుల శబ్దం అక్కడ ఉంది. ఇప్పుడు మనల్ని పునరుద్ధానం చేసేది, మన శరీరాన్ని మార్పు చేసేది, మన స్వస్థతనిచ్చేది, మన ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎక్కడ ఉంది? 7 గురువులలో. ఆ పుస్తకాల్లో మన సమస్తము దాగి ఉంది. పునరుద్ధానం అందులోనే ఉంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ 7 గురువులే 3వ ఏడుపు తీసేది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, మరి ఆ మొదటి పరీక్ష ఏదో చేసింది. రెండవ పరీక్షలో ఏమున్నాయి? సునీల్ యొక్క జీవితం, ఆ డబల్ టెస్ట్, 2 అంకెల పరీక్ష. ఈ 2 అంకెల పరీక్షలో ఏమున్నాయి? గ్యాస్ దగ్గర ఉరుగు లేదు, పలుకు లేదు, ఉరుగు లేదు. కానీ ప్రవక్త వచ్చిన తర్వాత అక్కడ శబ్దం వచ్చింది, అక్కడ తుమ్ములు వచ్చినాయి, అక్కడ మరణం జీవంగా మార్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 3వ ముద్ర అనే వర్తమానంలో 187 పేర వరకు మీరు చదవగలిగితే అక్కడ ప్రవక్త ఇలా మాట్లాడుతున్నారు. వధువుకు ఉద్యోగం కలిగి ఉండలేదు. వధువు కలిగించుటకు ఒక ఉద్యోగం రావాలి. వధువు ఉద్యోగంలోనికి వచ్చుటకు 7 గురువుల ప్రత్యక్షత అవసరమైంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సునీలురాలు మొదటి పరీక్షలో బిడ్డను పొందుతుంది. సునీలురాలు 2వ పరీక్షలో బిడ్డను పునరుద్ధానం పొందుతున్నాడు. హల్లెలూయా. మొదటి పరీక్షలో ఇస్సాకు వచ్చాడు. 2వ పరీక్షలో అబ్రహాముకి ఇస్సాకు మరణం నుండి పునరుద్ధానం అయ్యాడు. అబ్రహాముకు మొదటి పరీక్ష, 2వ పరీక్ష. సునీలురాలికి మొదటి పరీక్ష, 2వ పరీక్ష. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాము ప్రవక్త అయి ఉన్నాడు. ప్రవక్తలు ఏం జరిగిందో, సునీలురాలు స్త్రీ సంఘానికి మాదిరి. ప్రవక్తకి ఏం జరిగిందో సంఘానికి కూడా అదే జరుగుతుంది. ప్రవక్తను అంగీకరించిన వాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. సునీలురాలు ప్రవక్తను నమ్మింది, ప్రవక్తని వెంబడించింది, వర్తమానాన్ని వెంబడించింది, గురువులను వెంబడించింది, ఆ 3వ ఏడుపుని వెంబడించింది. దేవుడికి స్తోత్రం. ఆ జీవితంలో మొదటి పరీక్షలో బిడ్డను పొందుకుంది. 2వ డబల్ టెస్ట్లో ఆమె బిడ్డ పునరుద్ధానాన్ని పొందుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు మన సంగతి ఏంటి?
మన పరిస్థితి ఏంటి? దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడులారా, మనం పరమగీతంలో ఒక మాటను చదివాం. చూడండి, నా సభ 5వ అధ్యాయం కొద్ది నెమ్మదిగా చదువుగా నేను చెప్పి ముందుకు. నా సహోదరి ప్రావేశుడు, నా ఉద్యోగంలో నేను ఏదించుకుని నా జగమానసిని నా గంధవర్గములను కూర్చుకుంటున్నాను. నేను పట్టును భుజించుకున్నాను, క్షీర సహిత ద్రాక్షరస పానములు చేయించున్నాను. నా సభులారా భుజించు, లెస్సగా పానము చేయి, స్నేహితులారా పానము చేయి. నేను నిద్రించుకుని కానీ నా మనసు మేలుకొనే ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావున నిష్కలంకురాల, ఆలోచించు. నా తల మంచుకు కలిసింది, నా వెంట్రుకలు రాత్రి చిలుకలకు కలిసింది. నాకు తలుపు తీయవలసి నా ప్రియుడు వారిని తప్పుచున్నాడు. ప్రియుడు ఎలా వచ్చి తలుపు కాకున్నాడో చూడండి. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన చేతులు జగమానసి ఉంది. ఇంతనే జగమ చేయలేదు, అదొక అత్తర్లాంటిది. మరి అదొక గంధవర్గం, అదొక సువాసన ఇచ్చేది ఆయన చేతుల్లో ఉంది. హల్లెలూయా. అయితే ఆయన వచ్చి ఆయన తలుపు తీయమని తలుపుతా ఉన్నాడు. నాకు తలుపు తీయవలసి నా ప్రియుడు వారిని తలుపుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? తలుపు తలుపుతున్నాడు. మీకు ఇప్పుడు మనకు ఒక వాక్యం గుర్తు రావాలి. 3వ అధ్యాయం 20 వచ్చింది. లవోదిక సంఘం కూడా నిద్రపోతుంది. లవోదిక కూడా ఈయనకు స్వామితో, లవోదిక కూడా స్వామి. ఆయన తలుపు తక్కువ ఉంటే ఆ కాస్త నిద్ర వస్తుంది, మేలుకుంటుంది, నిద్ర వస్తుంది, మేలుకుంటుంది. పద్మాకి చెప్తా ఉంటారు, నాకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది, నిద్ర వస్తుంది. ఎంతమనుకుంటున్నా లేకపోతున్నా ఏదో ఈ పని కూడా అట్లాగే అయింది. ఆయన తలుపు తడతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తలుపు తడుతుంటే ఆ జటమాంసి గంధవర్ణకు ఆ యొక్క అత్తరు ఏమవుతుంది? తలుపుకి అంటుతుంది. అయితే ఏమేమంటుందో తెలుసా? నేను వస్త్రాన్ని తీసేసాను, నేను మరలా బట్టలు ధరించాలి, నా పాదాలు కలుపుకొని మనసుని ఎక్కాను, మరలా భూమి వెళ్ళి మట్టి నేను ఎలా ముందుకు చూసుకోవాలి. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచుగా. ఎక్కడ ఇచ్చాడంట? తలుపు సందులో. తలుపు సందు గడి పెడతాం కదా, అక్కడ పెట్టాడు ఆయన చెయ్యి. అయితే నా అంతరంలో ఆయన మీద జాలి ఉంది. నా ప్రభు వచ్చాడు, జాలిగా ఉంది, దయగా ఉంది. నాకు మాత్రం సామర్థ్యం లేచితనం మాత్రం బాగుంది. లేకపోతే లేయాలనుకుంటున్నా కానీ లేయలేకపోతున్నా. మనసు నుంచి లేద్దామనుకుంటున్నా కానీ నేను లేయలేకపోతా ఉన్నా. నాకైతే తలుపు తీయాలని జాలి ఉంది. ఆయన నా ప్రియుడికి తలుపు తీయనంతలో తీయలేదు. చేతుల నుండి, నా వేల నుండి జగమాంసి గడియల మీద స్రవించరు. అవి ఏం చేస్తుంది? ఆ గడిని తెస్తుంది. ఇంతకుముందే ఆ తలుపు సందులు ఆయన చేయి పెట్టారు. ఇప్పుడు ఆయన చేతులకు ఉన్న జగమాంసి గంధవర్ణము ఆ గడిని ఆ తలుపుకి, ఆ తలుపు సందులో ఆ యొక్క ఏమంటారు దాన్ని, ఆ తైలం దాన్ని అనుకుంటుంది. ఇప్పుడు ఈమె తలుపు తెస్తున్నప్పుడు ఆ తైలము ఈమె కంటుతుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం, నా చేతుల నుండి, నా వేల నుండి జగమాంసి గడిని మీద స్రవించింది. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ఆ తైలము ఈమె చేతులు కూడా ఆయన వేల నుండి, ఆయన వేలు ఏంటిది? 5 ఫింగర్స్, 5 ఫింగర్స్. ఇదేంటిది? 5 మినిస్ట్రీ.
5 రకాల పరిచర్య. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియుడికి నేను తలుపు తీయనంతలో వెళ్ళిపోయింది. అతని మాట ఇల్లుతోనే నా ప్రాణం సొమసిల్లిపోయింది. నేను ఎత్తికి కానీ కనబడలేదు, నేను పిలిచాను కానీ ఆయన పలకలేదు. సంగమా, నువ్వు ఎలాంటి సిద్ధపాటు కలిగినా, ఆయన రాష్ట్రానికి ఎలాంటి సిద్ధపాటు కలిగినా, ఉద్యమం లేకుండా ఎలా చచ్చున్నావు, ఎలాగా కనిక లేని స్థితి నీకుంది. హల్లెలూయా. చూడండి పిల్లలు, దేవుని వాక్యంలో దేవుని ప్రవక్త ఏమంటున్నాడు? 7 ఉరుములు విప్పబడినప్పుడు వాక్యం తెలవబడింది. 7 ముద్రలు విప్పబడి 7 ఉరుముల ఉద్యమాన్ని ఇస్తున్నవి. 7 ఉరుముల ఉద్యమము తనలో ఉన్న దుర్గంధం పోవాలంటే, నీ మైండ్ సెట్ బాగుండాలంటే, నీ తలలో ఉన్న కారణాలు పోవాలంటే 7 ఉరుముల ద్వారా మాత్రమే. నీ తలలో ఉన్న దుర్గంధం పోతే, నీ తలలో ఉన్న పురుగులు పోతాయి, నీ తలలో ఉన్న కారణాలు పోతాయి, నీ తలలో ఉన్నటువంటి లోకం చచ్చిపోతే. ఎప్పుడు 7 ఉరుముల ద్వారా మాత్రమే, జ్ఞానం వచ్చుట ద్వారా మాత్రమే. హల్లెలూయా. 7 ఉరుములు ఏం చేస్తాయి? మనకు ఉద్యోగాలు తెచ్చాయి. 7 ఉరుములు ఏం చేస్తాయి? మన దుర్గంధాన్ని పోవాలి, మన తలలో ఉన్న కారణాలు పోగొట్టింది, మన తలకడితే వాక్యం బయలుపాటిస్తుంది. దేవుడు ఏదైనా చేయాలని వాక్యంపై నమ్మకం పుట్టిస్తుంది. 7 ఉరుములు ఏం చేస్తున్నాయి? అది మనం పురుగొల్పుతా ఉంది, మనల్ని లేపుతా ఉంది, మనల్ని లేపుతా ఉంది. ఈ ముద్రలు ఏమని దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. నేనే పట్టణంలో ఉన్న ఎక్కడానికి పోయింది. కావలి వారు ధన్యాలు పట్టుకొని తొక్కను కొట్టినట్టు కొట్టారు. 7వ వచనం. పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురు పడి నన్ను కొట్టారు, గాయపరిచారు, నా వస్త్రాన్ని దొంగిలించారు. నేనైతే ప్రేమాతిశయము చేత నా ప్రియుడు అది చెప్తా ఉందని, అయ్యా నా ప్రియుడు గారిని కనపడితే ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మోర్చిపోయిందని చెప్పాలయ్యా. మూర్ఛిల్లుట అంటే ఒక అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, 5 నిమిషాలు అనుకోండి, డార్లింగ్, హలో మై డియర్, నీ ప్రాణంలో పడ్డా, నీ మత్తులో పడ్డా, లోకంలో ఉన్నారు. కానీ విశ్వలో పెట్టి సంఘము ప్రభు వాక్యంలో పడింది, ప్రభు ప్రాణంలో పడింది. అయ్యా ఎవరన్నా కాబట్టి అయ్యా నీ ప్రేమ చేత నిన్ను ఎదుర్కొంటూ మంచి తప్పిందాని వల్లే మూర్తిపోయిందని చెప్పదయ్యా నా పిల్లికి అని దేవుడిని ఆమె అంతగా ప్రేమిస్తా ఉంటారు. చూడండి, ఆయన వచ్చినప్పుడేమో సిద్ధపడం లేదు, ఇప్పుడేమో ఉంటుంది నా పిల్లి కావాలంటుంది. దేవుడికి స్తోత్రం. అయితే పిల్ల దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మూడవ అధ్యాయంలో ప్రారంభికాల్లో రాత్రి వేళ పరిగెత్తి నా ప్రాణ ప్రియుడి ఎత్తుకుని ఎత్తినే మనకు కనపడలేదు. నేను ఇప్పుడే లేచాను పట్టణంలోకి పోక, ఏమంటుంది పట్టణంలో? సినిమాలు, షికార్లు, లాడ్జీలు, ఏమంటారు ఇక పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ట్రెండ్స్ అండ్ విన్సెంట్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్, విజయ్ టాకీస్, ఆ టాకీస్, ఈ టాకీస్. పట్నాలో ఏముంటుంది? పట్నాలో ఉండేదంతా అందం సంతం, అది అంతా ఉంటుంది. రాజకీయాల్లో దేవుడు ఉంటాడు, సంత వీధుల్లో సంత వీధుల్లో ఏముంది? వ్యాపారం తప్ప, మోసం తప్ప. నువ్వు ఎక్కడ ఎదుగుతావు? అయితే వ్యాపారంలో వాడిని ఎక్కలేవు, రాజవీధుల్లో రాజకీయాల్లో అయితే ఎక్కలేవు. పట్టణాలలో అంతా పట్టణం అంతా మోసమే. అక్కడ నీకు నీతి నిజాయితీ ఏముండదు, క్షణం ఉండదు, పోరాడదు. అలాంటి పరిస్థితులు
నేను ఆయన ఎక్కుతుండగా కనబడలే. ఆయన వచ్చి తలుపు తట్టినప్పుడు సిద్ధపడాలి కదా, లెయ్యాలి కదా, మేలుకోవాలి కదా. సోమతనం, లేఖీకరణం, బట్టలు మార్చుకోవాలి, మట్టి అవుతే మురికి అవుతే నేను కావాలి వాడిని చూడగా నా ప్రాణప్రీతి ఎత్తిరాగలిగి తిని వాళ్ళు ఏం చేశారు? 5 ఏళ్ళు కొట్టారు, గాయపరిచారు, వస్త్రాలు తీసేశారు. ఆఖరికి ఆయన చూడలేదు. వారిని విడిచి లేదు కొద్దిగా ముందుకు బాగా 4 నేను వారిని విడిచి కొంచెం దూరం బాగా పట్టణాన్ని విడిచిపెట్టు, రాజకీయాలు వదిలిపెట్టు, సంత వీధులు వదిలిపెట్టు. ఎప్పుడైతే వాటిని వదిలిపెట్టి కొంచెం ముందుకు పోతావో నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడను. నేను వదిలిపెట్టడానికి గట్టిగా పట్టుకొని దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ శోభానికి మళ్ళా ఆ కోపం ఎదిగింది. ఒకప్పుడు సిద్ధపాటు లేదు, కానీ ఇప్పుడు ఆమె సిద్ధపాటు కలిగి ఉండవలసి ఉంది. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడున్నారా, 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే, స్త్రీలలో సుందరబోతున్నా నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతను ఏ దిక్కున తిరిగిను అని ప్రారంభిస్తూ అక్కడ కొంతమంది ఆమె అడుగుతున్నారు. ఏమని? 11వ వచనం, షూలామికి రమ్ము రమ్ము తిరిగి రమ్ము అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటున్నారు. తిరిగి రమ్ము, మేము నిన్ను ఆశ తీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము, నువ్వు రా, నువ్వు మరలా స్వారీ చేయి, నువ్వు ఒకసారి మా వైపు నువ్వు రా అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు. పిలుస్తున్నప్పుడు షూలామికి నీకు ముచ్చట పుట్టించినది ఏది? ఆమె మహానయము నాటకమంతా ఎంతైనదా. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రేమ దేవుడు కూడా దేవుడి యొక్క వాక్యం మనం చూస్తే షూలామితిని వాళ్ళు అడుగుతున్నారు, షూలామితి నువ్వు మరలా తిరిగిరా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అంటే తిరిగిరా. ఇక్కడ 2 స్వారీలను మనం చూడగలుగుతా ఉన్నాం, 2 ప్రయాణాలను మనం చూడగలుగుతున్నాం. దేవుడి వాక్యంలో మనం గమనించినట్లయితే కృష్ణుడు పిల్లల దేవుడి యొక్క వాక్యం ప్రవక్తకి దేవుడు ఏం చేశాడంటే 3వ ఈడ్పును ఆయన ప్రత్యక్షపరిచాడు. ఆయన బయలుపరిచాడంటే వధువును కూడా ఆ కార్యాన్ని బయలుపరుస్తాడు. చూడ ఎందుకని మనలో ఏ భాగం నెరవేర్పు జరిగితే, మనలో ఏది జరిగితే ఆ 3వ కార్యంలోనికి వెళ్తాము, 3వ ఈడ్పులోనికి వెళ్తాము. మీరు గమనించారా? చూడండి, 3వ ఈడ్పు మనం వెళ్ళాలంటే మొదటి పరీక్ష, 2వ పరీక్ష, ఆ తర్వాత 3వ ఈడ్పులోకి వెళ్తాం. అంటే మొదటి పరీక్షను మనం ఎదుర్కోవాలి, 2వ పరీక్షను కూడా ఎదుర్కోవాలి. అప్పుడు మనం 3వ ఈడ్పులోకి మనం వెళ్తాము. దేవుడికి స్తోత్రం. చూడండి, 2వ పరీక్ష ద్వారానే 3వ ఈడ్పులోకి వెళ్తాం. 2వ పరీక్షయే 7 ముద్రలను తెలుస్తుంది. 2వ పరీక్ష చిన్న గుంపుకు మాత్రమే. ఆ చిన్న గుంపే 7 ముద్రలను పంచుతుంది. మనమే ఆ చిన్న గుంపులో భాగమై ఉన్నాము. దేవుడు యేసుక్రీస్తు యొక్క మరణయుక్తమైన శరీరంలో మనం భాగమై ఉన్నాము. ఎప్పుడు ఆయన శరీరంలో భాగం ఉన్నావు, అప్పుడు 2వ స్వారీలో జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని ఎరగదు అనేటువంటి వర్తమానంలో ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రవక్త ఆయన ఒక గుర్రం మీద వెళ్తున్నాడు. గుర్రం మీద వెళ్తా ఉంటే ఆయన ఎంత కూడా ఒక గుర్రాన్ని ఎక్కి వెళ్తా ఉన్నాడు. అయితే ప్రవక్త గుర్రాన్ని మించి నేను ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన చాలా ప్రయాసపడతా ఉన్నాడు. కానీ ప్రవక్త యొక్క గుర్రం వేగంగా వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన తగ్గుగా అన్నాడు, నేను మరలా ఇదే దారిలో నేను 2వ స్వారీ చేస్తాను, మళ్ళా నేను ప్రయాణం చేస్తాను అన్నాడు ఆయన.
కానీ ఆయన చేయలేదు. ఆయన ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి విపరీతమైన కడుపు నొప్పి. ఆయన చనిపోయేదానికి ముందు, యాక్సిడెంట్ అయ్యేదానికి ముందు దేవుడు చెప్పాడు, నీవు ఆ వంట నలిపేసావు కదా, నీ కడుపు జబ్బు వంట స్వస్థత పడుతుంది, ఇక నీ శరీరంలో జబ్బు అనేది ఏమి లేదని చెప్పాడు. అంటే ప్రవక్త శరీరం అంతా స్వస్థత పొందుతున్నది. కొద్ది రోజులకి యాక్సిడెంట్ అయ్యి మరణించారు. కొద్ది రోజులకి ఎందుకు స్వస్థత? ఏం చేసుకోవాలి స్వస్థత? హల్లెలూయా. ఇది ప్రవక్తకు వచ్చిన స్వస్థత కాదు, అది మీకు నాకు తెలిగే స్వస్థత అయ్యన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అది కడుపు నొప్పి. 7 సంఘకాలలో ఉన్న విశ్వాసులందరికీ స్వస్థతనివ్వడానికి దేవుడికి స్వస్థత కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైన దేవుడు ఉన్నారా? మీరు దాని వర్తమానం చదివితే, నేను మరలా ఈ దారి గుండా స్వారీ చేతులని ఎవరితో చెప్తున్నాను. ఆ స్వరం ఏడుకుంటే హల్లెలూయా. సాతాను 98 పేరాలో ఉందండి. అలాగే దాని ఎదుగుదలైనటువంటి వర్తమానంలో 92వ పేరాలో చదువుకోండి. ఈ యొక్క సన్నివేశాన్ని మీరు చూడగలరు. మరలా ఈ దారి గుండా మరొకసారి ప్రయాణించులని 62 డిసెంబర్లో ఆయన చనిపోయారు. మరలా ఈ దారిని ఆయన కానీ సాతాను ఏదైనా వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, ఒక పాట ఉన్నాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన తిరిగి ఈ దారిలో ప్రయాణం చేయను అని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రవక్త మొదటి స్వారీ ఏదైతే చేశాడో, ఇప్పుడు రెండవ స్వారీ కూడా ప్రవక్త చేయాలనుకున్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. కానీ వధువు ఈ యొక్క రెండవ స్వారీ చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుడు ఉన్నారా? ఎందుకు చూడండి, క్రీస్తుతో సొంత వారికి మనం వేరు పంచుకునేటువంటి వర్తమానం చదవండి. 2వ స్వారీ ద్వారానే 3వ ఈడుపులోకి మనం వెళ్తాము. వాక్యం అంతా నీలో ఉన్నప్పుడు, వాక్యంలో ఆయన వాగ్దానాలన్నీ నీవు పొందుకున్నప్పుడు, ఈ బైబిల్లో ఉన్న వాగ్దానాలు మర్మాలన్నీ నీకు తెలిసినప్పుడు 3వ ఈడుపుకు నువ్వు సిద్ధమవుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైన దేవుడులారా, నువ్వు వాక్యంలో నువ్వు పూర్తిగా వాక్యంలో మారినప్పుడు అప్పుడు నీ జీవితంలో 2వ స్వారీ కలుగుతుంది, 3వ ఈడుపు కలుగుతుంది, సగం ఆ యొక్క పునరుద్ధానం, శరీర మార్పు అది నీలో జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హిమమంతా కళ్ళలో ఉన్న పౌరులు ప్రకటన అనే వర్తమానంలో ప్రవక్త చనిపోయేదానికి ముందే ఎందుకు దేవుడు స్వస్థించాడు? అది వధువు స్వస్థత అయింది. మరలా ప్రవక్త ఏ దారిలో ప్రయాణం చేశాడు? వధువు ఈ స్వారీని చేయవలసి ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ప్రియమైనటువంటి దేవుడులా, దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని ప్రవక్త ఇలా అంటున్నాడు. మరి ఈ యొక్క అబ్రహాము జీవితంలో మొదటి పరీక్ష బిడ్డ వచ్చుట, 2వ పరీక్ష బిడ్డ పునరుద్ధానం పొందుట. సురేంద్ర గారు మొదటి పరీక్షలో బిడ్డను పొందుట, 2వ డబల్ టెస్ట్లో బిడ్డ యొక్క పునరుద్ధానాన్ని పొందుతారు. పర్వదీకంలో సోలానికి లేని సామర్థ్యం, సిద్ధపడలేదు, ఉద్యోగం లేని జీవితం, దేవుని శక్తిలో కాకుండా స్వామర్థ్యం, సిద్ధపడలేదు. నేను తలుపు తీయనంగా వెళ్ళిపోయాడు. ఈరోజు లవోదిక ద్వారాన్ని కడుతున్నాడు ఆయన లవోదిక ద్వారం మీద నిలబడి ఉన్నాడు. అయితే ఇప్పుడు సంఘము వధువు ఆయనను వధువు ఆయన తడుతున్నాడు. ఆయన గురికొస్తున్నాడు. ఆయన మేలు కలుపుతున్నాడు. ఆయన సిద్ధపడడానికి రామనిస్తున్నాడు. ఆయన దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు వధువును సిద్ధపరుస్తున్నాడు, వధువుకు ఉచివాన్ని దయచేస్తున్నాడు, వధువుకి ఉరుగునిస్తున్నాడు, ఊరేగుతున్న బయలుపాలనిస్తున్నాడు, నమ్మవైన వాక్య బయలుపాలని ఆయన ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎలా ఇస్తున్నాడు ఆయన? ప్రకటన 4 అంతట పర్వతమందు ఒక తలుపు తెరవబడి ఇక్కడికి ఎక్కినాము. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క సంఘం ఏం చేస్తుంది? ఇప్పుడు ఇది మన కాలమైనది.
తీర్పబడుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రారంభం 5వ అధ్యాయంలో చదువుకున్నా, ఆయన చేతిలో జన్మాంశం ఉంది, గంధవారం కలిగినాడు. ఆయన తలుపు తెచ్చినప్పుడు ఆ గడికి, ఆ తలుపుకి, ఆ జన్మాంశి అంటుకుని ఇప్పుడు ఆమె వచ్చి ఏం చేసింది? ఆ జన్మాంశి అంటినటువంటి స్థలాన్ని ఆమె తాకింది. ఆ తలుపు సొంతలో ఆమె తాకింది. ఆయన చెయ్యి తాకిన స్థలంలో ఆమె కూడా తాకింది. ఇప్పుడు అక్కడ ఏముంది? జన్మాంశం ఉంది, అక్కడ గంధవారం ఉంది. ఇప్పుడు ఆయన ఏదైతే తాకాడో ఇప్పుడు వధువు కూడా, సంఘం కూడా అదే తాకుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడంటే, ఆమె ఇంకా రెడీగా లేదు. ప్రవక్త కాలంలో వధువు రెడీగా లేదు, సిద్ధంగా లేదు. రెండవ స్వారీలో నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయింది. నా ప్రాణప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత సమస్యలు ప్రారంభించింది. ఆయన మధ్యలోకి అయ్యో వెళ్ళిపోయిన బాధపడుతుంది. ఆ తర్వాత సంఘశాఖల వాళ్ళు అడిగారు, అమ్మాయి ఏ ప్రియుడి కన్నా మీ ప్రియుడి యొక్క విశేషం ఏమిటి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఏం చెప్పిందో తెలుసా? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 ఆయన పాత్రయ్యేవాడు, 10,000 మంది పురుషులు లేనప్పుడు గుర్తిస్తాను. ఆయన శిరస్సు అపరైంది, ఆయన తల ఎంటుకలు కాకపక్షము, ఆ కృష్ణవర్ణము అది నొక్కులుగా ఉంటుంది. ఆయన నేత్రములు నది తీరములు భూవకండ వలె ఉన్నవి. అవి పాప కలగబడినట్టు చక్కగా కాచిన రక్తముల వల్ల ఉంది. తన ప్రియుణ్ణి ప్రియురాలు ఆయన ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు అని ఆయన పొగుడుతా ఉంది, ఆయన వర్ణిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు? ఆ తలుపు సందులో ఆయన చేపెట్టి ఆ గడియకి ఆయన యొక్క జన్మాంశి అంటింది. ఇప్పుడు ఆయన ఏం చేసింది? తలుపు తీసింది. ఇప్పుడు ఈ జన్మాంశి, ఈ గంధవారము ఆమెగా అంటింది. ఏంటిది? ఆ తైలము, ఆ అభిషేకం ఇప్పుడు ఆమె తాకింది. అభిషేకం ఎప్పుడైతే ఆమె తాకిందో ఇప్పుడు ఆయన వర్ణించడం ప్రారంభించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తువుకు ప్రియమైన దేవుడున్నారా, దేవుడి వాక్యంలో చూస్తే ఆ తలుపు తట్టులో నీతో సహవాసం చేస్తూ ఆయన తలుపు తట్టే. ఈ 5 ఏళ్ళు ఏం చేసింది? ఈ 5 రకాల పరిచర్య వధువును కదిలించే శక్తితో నింపుతుంది. ఈ 5 మినిట్స్ ఏం చేస్తుంది? వధువును కదిలించే శక్తిని, వధువును తాగుతున్నప్పుడు వధువుకు శక్తినిచ్చి, హల్లెలూయా, ఆయన యొక్క జగమాంసిని గంధవర్ణమును గురించి 5 రకాల పరిచర్య ఆమెకు వివరిస్తున్నప్పుడు ప్రవక్త ఆఖరి జీవితంలో 3వ ఏడు ఎలా జరుగుతుందో అప్పటికి వధువు సిద్ధంగా లేదు, సంఘం సిద్ధంగా లేదు. అయితే ఎప్పుడు ఆమె సిద్ధపడుతుంది? ఆమె ఆ గడియలు తాకినప్పుడు, ఆ తలుపు సందులు తాకినప్పుడు ఇప్పుడు ఆయన అభిషేకం వచ్చింది. ఆయన తాకిన వేళ్ళు అక్కడ ఉన్నవి, అక్కడ తైలం అంటుంది. ఎప్పుడైతే ఈమె తాకిందో ప్రియుని గురించి వర్ణించడం ప్రారంభించింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1960 ఫిబ్రవరి 28న మాకు మేఘం దిగి వచ్చింది. మేఘంలో ఆయన ఉన్నాడు, 7 ప్రవక్తలు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పేదంతా ఏంటి? ఆ శిరస్సు గురించే, ఆయన గురించే వర్ణిస్తున్నాం, ఆయన గురించే మాట్లాడుతున్నాం, ఆయన గురించే మనం చెప్పుకుంటున్నాం. ఆయన పునరక్షణలు, ఆయన జాలి, ఆయన దయ, ఆయన ప్రేమ, ఆయన ముద్రలు, విమోచన గ్రంథము మన వల్ల తెలిసి మనం ఏం చేస్తున్నాడో ఆయన గురించి మనం పాడుతున్నాం, ఆయన గురించి మనం వర్ణిస్తున్నాం ఈరోజు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు మరి ఆ యోసేపు వాళ్ళు, ఆ సంఘ శాఖ వాళ్ళు అలా చెప్తున్నారు, ఓ స్వరానికి ఎందుకు ఆయన పొగుడుతున్నావు, ఎందుకు ఇంకా పాడుతున్నావు, ఆయన్ని ఎలా వర్ణిస్తున్నావు? తల దగ్గర నుండి కాళ్ళ దగ్గరికి ఆయన ఎక్కడున్నాడో వర్ణిస్తుంది. ప్రకటన 10 ఏం చెప్తుంది? ఆయన మేఘం ధరించుకుని ఉండేను, ఆయన మేఘం ధరించుకుని ఉన్నాడు, పరిశుద్ధంగా దిగి వచ్చాడు. ఆయన చేతిలో పుస్తకం ఉంది, ఆయన సూర్యుడు పోలే, ఆయన పాదాలు అందిస్తాను పోలే, ఆయన చేతిలో పుస్తకం కుడి పాదం సముద్రం మీద, ఎడమ పాదం భూమి మీద గర్జించినట్టు విమోచన గ్రంథం
ఆయన యొక్క వర్ణనంతా బయటపడింది. దేవుడికి స్తోత్రం కలుగుతుందా. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడున్నారా, చూడండి, ఆమెమో ఆయన తన దగ్గర నుండి కాళ్ళ దగ్గరికి పొగులుతుంటే, అదేవిధంగా రాజకుమార పుత్రిక నీ పాతరక్షలతో ఎంత అందంగా నడుస్తున్నావు అని మొదలుపెట్టి ఆయన తల ఎత్తులో దాకా వర్ణిస్తున్నాడు. ప్రియురాలేమో తల దగ్గర నుండి కాళ్ళ దగ్గరికి వర్ణిస్తుంది. అయితే ప్రియురాలని ప్రియుడు పాదాల దగ్గర నుండి తల వరకు వర్ణిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వధువేమో ఆయన తల నుండి కాళ్ళ దాకా వర్ణిస్తుంది. ఆయనేమో తన వధువుని కాళ్ళ దగ్గర నుండి తల వరకు వర్ణిస్తున్నాడు. ఓ దేవుడికి మహిమ కలుగుతున్నాడు. హల్లెలూయా. అందుకని వాళ్ళు అడుగుతున్నారు, షోలామితి షోలామితి, మేము నిన్ను ఆశ తీర తిరిగిరా. షోలామితి షోలామితి ఎందుకు నీకు ముచ్చట పుట్టించున్నది ఏది? షోలామితిలో మనం ముచ్చట పుట్టించేది, ఆనందం కలిగేసేది, సంతోషం కలిగేసేది. ఆమెలో ఏముంది? ఆమెలో ఏమి కాదు? ఆమెలో ఏమి కాదు? మహానయీము నాటకమంతా ఎంత అయినది. ఎలాంటిదంట? అది ఏముంది? మహానయీము నాటకం అంతా ఎంత అయిందంట. దేవుడికి స్తోత్రం కలుగుతారు. అసలు మహానయీం అంటే ఏంటి? మహానయీం అంటే ఏంటి? చూడండి, ఇక్కడ మహానయీం అనగా ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దగ్గరికి మనం చూస్తా ఉంటాం. యాకోబు ఏం చేశాడు అక్కడ? మహానయీం అనగా మహానయీముగా 2 సైన్యములు. ఎన్ని సైన్యాలు? మహానయీం అనగా ఏంటి? 2 సైన్యములు. 2 సైన్యాలు ఏంటి? ఒకటి భౌతిక సైన్యము, పరసంబంధమైన సైన్యము, భూలోక సైన్యము, పరలోక సైన్యము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఒకటి అదృశ్య సైన్యము, మరొకటి భౌతిక సైన్యము. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదృశ్య సైన్యం ఏంటిది? మనకు కనపడది థియోఫనీ బాడీలు ఎంతమందికి ఉన్నాయి? ఎవరికి థియోఫనీలు ఎన్ని ఉన్నాయి? అది పరసంబంధమైన సైన్యం. వధువు మనము భూ సంబంధమైన సైన్యం. దేవుని చూడండి, ఇక్కడ మహానయీము అక్కడ 2 సైన్యాలు యాకమవుతా ఉన్నాయి. అనగా థియోఫనీ, పరలోక సంబంధమైన థియోఫనీ, భౌతిక సంబంధమైన సైన్యం అనే సంఘమును తాకినప్పుడు, అంటే భౌతిక శరీరము థియోఫనీ 2 కలుసుకున్నప్పుడు మార్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ 2 యాకమైతే, భౌతిక శరీరము ఆత్మీయ శరీరము 2 యాకమైతే ఎంత కలుగును? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి కృష్ణుడు ప్రియమైన దేవుడు అప్పుడు ఆయన 3వ వెలుగు. దేవునికి స్తోత్రం. చూడండి, 4వ ముద్ర నేను చదువుతున్నాను. 7 ముద్రలు, వధువుకు 7 ముద్రలకై 7 ముద్రలను పట్టుకోను. ఒక చిన్న గుంపు మాత్రమే 7 ముద్రలను పట్టుకోను. 7 ముద్రలను పట్టుకొని తిరిగి రావాలి. మనం తిరిగి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? ముద్రలో పోయి పట్టుకోవాలి. ముద్రలో ప్రత్యక్షత ద్వారా మనం తిరిగి వెళ్ళగలము. ఆమె తిరిగి రావాలంటే 7 ముద్రలను ఆమె పట్టుకోవాలి. ఆమె 7 ముద్రలు రావాలి. ఏంటిదా 7 ముద్రలు? ఆనాటి నుండి మరుగు చేయబడిన దేవుని వాక్యమే ఆ ఖడ్గమైనది. ఏంటా వాక్యం? వాక్యమే ఖడ్గమైనది. ఇప్పుడు ఆమె పట్టుకోవాల్సింది వాక్యము పట్టుకోవాలి. ఇప్పుడు ఆమె వాక్యము పలకాలి. ప్రవక్త వాక్యము పలికితే కార్యాలు ఎలా జరిగినాయో ఆయన ఆమెలో ఉండి క్రీస్తు
పలకబోతున్నాడు. మొదటి స్వారీ ప్రవక్త పలికితే కార్యాలు జరిగినవి. రెండవ స్వారీలో వధువులో ఆయన నుండి పలికితే ఆయన వాక్యము, ఆయన వాగ్దానాలన్నీ, ఆమె శరీరములో వాగ్దానాలన్నీ ఆ వాక్యముగా మారితే, ఆమె వాక్యముగా మారి పూర్తిగా వాక్యమైతే ఇక ప్రసంగాలు ఆపివేయబడతాయి, చర్చలకు తాళాలు ఏర్పడతాయి. ఇక వాక్య ప్రసంగాలు జరగవు, వాక్య ప్రసంగాలు ఉండవు, వాక్య ప్రసంగాలు ఆగిపోయే కాలం వస్తుంది. పలకబడిన వాక్యం ద్వారానే, పలకబడిన మాట ద్వారానే మూడవ ఈడ్పు ఎక్కబడిలోనికి వెళ్ళిపోదును. వధువు సువార్తను ఆపుటకు ముందు రెండవ స్వారీ చేయును. ప్రవక్త ఎలాగో స్వారీ చేసి వెళ్ళాడో, ప్రవక్త ఎలా చెప్పాడు, మరలా ఈ దారిలో నేను వస్తానంటే ఆయన రాలేదు, కానీ వధువు మరలా ఆ దారిలో ప్రయాణం చేస్తాడు. వధువులో రెండవ స్వారీ జరుగుతుంది. ఇక వర్తమానం బోధించుట ఆపబడును, ఇక ఎత్తబడుట జరుగును, అనుదిన పని నిలిపివేయబడును. వధువులో మూడవ ఈడ్పు జరుగును. వధువు ఎత్తబడిలో వెళ్ళిపోవును, శరీర మార్పు జరుగును. ఏడవ ముద్ర వాక్యముగా మారిపోవును, వధువు వాక్యముగా మారును. చూడండి, మొదటి రాకంలో మనం హాఫ్ మ్యాన్ ఫోటో చూస్తున్నాం. హాఫ్ మ్యాన్ ఫోటో ఎలా చూస్తున్నారు? ఆయన ఎలా చూస్తున్నారు? ఒక ధనవంతుడి వైపు. ఇప్పుడు రెండవ రాకంలో ఆయన తనని ఎలా తిప్పి చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నాడు? ఆయన పక్కలో ఆయన బాధాన్ని చూస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఆ నేలంలో ఉన్నటువంటి ఆ వెలుగు ఎవరి మీద పడుతుంది? ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆమె మీద పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి ఆయన వెలుగు ఒక రోగికి భయపడితే, ఒక కుంటివాడి భయపడితే, ఒక అవయవ వైకల్యం కలిగిన వారి మీద పడితే ఏం చేస్తుంది? రూపాంతరం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ప్రియమైన దేవుని పిల్లారా, మరి 7 మధ్యలో ప్రత్యక్షం, ఈ మూడవ ఈడ్పులో శరీర మార్పు జరుగుతుంది. నువ్వు పూర్తిగా వాక్యంగా మారిపోతావు. ప్రకటన 17లోని మరి ఈ డేట్స్, ఈ వర్తమానాలు నీ లోపలికి వచ్చి నీ జీవితాన్ని మారుతుంది. ఇక మనం లోక కార్యాలు ఆపేయాలి, సెల్ ఫోన్లు ఆపేయాలి, ఆటలు ఆపేయాలి, శరీర కార్యాలు ఆపేయాలి, లోక కార్యాలు ఆపేయాలి. లోక కార్యాలన్నీ ఆగిపోవాలి. ఎందుకు? ఇక నేను ప్రేమించి వారికి అన్నింటినీ శిక్షిస్తాను. మీరు దాన్ని తిరగకపోతే శిక్షించడం, మీరు గద్దెకు లోపడకపోతే జాగ్రత్తని ఆయన హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ వర్తమానము, ఈ టేప్స్ మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఈ టేప్స్, ఈ వర్తమానము, ఈ వాక్యము, ఈ ముద్రలు మనలో, మన శరీరంలో వాక్యముగా మారాలి. ఎప్పుడైతే వాక్యముగా మారుతుందో ఈ రక్త మాంసముల శరీరము వాక్య దేహముగా మారిపోతుంది, మహిమ దేహముగా మారిపోతుంది. ఈరోజు వర్తమానాలు వినండి, వర్తమానాలు చదవండి, వర్తమానాలు ధ్యానించండి. లోక కార్యాలు ఆపండి, యూట్యూబ్ ఆపండి, సెల్ ఫోన్ ఆపండి, జబర్దస్త్ ఆపండి. ఇంకా లోకంలో ఉన్న ఏ కార్యాలైనా ఉంటే వాటిని ఆపేయండి. వాటిని స్టాప్ చేసే సమయం ఇది. వాక్యంతో నిలబడే సమయం ఇది. మూడవ ఈడ్పు పడబోయే సమయం ఇది. నీవు వర్తమానం అంతా నీలోకి రావాలి, వాక్యం అంతా నీ శరీరంలోకి రావాలి. అప్పుడు రక్త మాంసముల శరీరము తీరోపరి తాకినప్పుడు మహిమ శరీరంగా మార్చబడతారు. అట్టి గొప్పకు మనం ఏం చూద్దాం. అట్టి సమయం ఆసన్నమైనది, అట్టి సమయం దగ్గరపడింది. ఇది వాక్యంతో సాగు, వాక్యంతో ఆపండి. వాక్యంతో సాగిపోదాం, వాక్యంతో మిళితమైపోదాం, వాక్యంతో కలిసిపోదాం. ప్రాప్తించిన వర్తమానంలో మనం ముడిపడతాం. మనలో వాక్యము పూర్తిగా నింపబడతాం. ప్రతి వర్తమానంలో మనం జీర్ణించుకోవాలి. ఎప్పుడైతే వాక్యం మనలోకి వస్తుందో రక్త మాంసములు మనల్ని, రక్త మాంసముల యొక్క శరీరము వాక్య శరీరంగా మార్చబడుతుంది.
దేవుని స్తోత్రం హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మరి ఆ దేవుడికి ఒక అరిశుద్ధమైన వర్తమానంలో ప్రార్థనలో ఆయన చేస్తున్నారు. ప్రభా ఎక్కడొక్క తరంలో ఉంది, దానికోసం దానికోసం ఆయన ప్రార్థనలో మేఘం గురించి మాట్లాడుతున్నారు, కొన్ని కార్యాల గురించి మాట్లాడతారు. అయితే ఇప్పుడు చివరి నేను చెప్పేది ఏంటంటే మెక్సికో ప్రాంతం ఒక స్త్రీ తన తల్లి మరి ఆవు కూడా ఆ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఆవు కూడా అంశాలను పడవడానికి వస్తుంది. తన బిడ్డ వంటగదిలో వంట చేస్తూ చూసింది కిటికీలో. అది పరిగెత్తుకుంటూ మా అమ్మ నా ఆవు కూడా పొడి చేస్తే అది మొదలే జిద్దులు మారింది. అది చెడు లక్షణాలు కలిగిన ఆవు కూడా అయ్యో మా అమ్మను పొడి చేస్తే పడిపోయి కాలు చేసి తిరిగిపోయింది, తగ్గలా వస్తుంది అని అంటున్నప్పుడు ఆ తోట ఏం చేసిందంటే ఆ టేబుల్ మీద ఆ బల్ల మీద వర్తమాన పుస్తకం ఉంది. ఆ వర్తమాన పుస్తకాన్ని నది మింగేసింది. ఆ వర్తమాన పుస్తకాన్ని తిన్న దగ్గర నుండి ఆ ఆవు కూడా జీవితం మారిపోయిందన్న. మరి 7 గ్రంథము ఎన్నో వర్తమానాలు మనం వింటున్నప్పుడు మనమేమవ్వాలి, మన జీవితాలు పూర్తిగా మారిపోవాలి, పూర్తిగా మారిపోవాలి, మన వాక్యముగా మారాలి, 3వ ఈడ్పును పొందుకోవాలి. మనం పూర్తి వాక్యంగా ఎప్పుడైతే మారుతామో అప్పుడు కూడా దర్శనం 3వ ఈడ్పు పలకని వాక్యం అంటుంది. ఆ పలకని వాక్యంతోనే క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది, మత్తుమైనది అమర్తను ధరించుకుంటుంది. ఈ శరీరం మార్పు చెంది తీయోపరి మనం కలుసుకోబోతుంది. మట్టి శరీరం మహిమా శరీరంగా మారుతుంది. వృద్ధులు లేపబడబోతున్నారు, మన ప్రవక్త కూడా లేపబడబోతున్నాడు. ఆయన వారు మనం కలిసి ఆ క్రీస్తును కలుసుకోబోతున్నాం. దేవా అతి గొప్ప వాక్యమునైనా అతి గొప్ప కృపనైనా మా జీవితాల ప్రభు మాకు ఆశీర్వాదయ్యా. ఈ లోకంలో మాకు ఏ పని లేదు ప్రభు, నీవే మాకు కావాలి ప్రభు, నీవే మాకు చాలు ప్రభు. మనం పూర్తి వాక్యంతో నింపబడతాం. దేవుడు మన జీవితాలు పూర్తిగా మార్చి 3వ ఈడ్పు కింద 7వ ముద్ర కింద కూడా ప్రదర్శనలో వాళ్ళ జీవితాలు ఎలా మార్చబడ్డాయో మన శరీరాన్ని మార్పు జరిగి మహిళ ఆయన కలుసుకుందాం. దేవుడు అనుగ్రహించిన మాటలు మరొకసారి మనమంతా లేచినప్పుడు మన మధ్య ఉన్న దేవుడు మన స్తుతులతో మన స్తోత్రాలతో కొనియాడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 దేవా, స్తోత్రములు తండ్రి, వందనములు ప్రభువా, వందనములు యేసు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు హల్లెలూయా, వందనములు వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah.
నీకు స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్యా. రాజా, మరొకసారి మా గొప్ప దేవుడా, ఈ రీతిగా తండ్రి మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచినందుకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సమావేశపరచమే కాకుండా ప్రభు, మరొకసారి తండ్రి నీవే మా మధ్యలో తిరిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా మీ దాసులను మరుగు చేస్తున్న ప్రభా, మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభా, వందనములు తండ్రి. ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు, అవును తండ్రి, మేము ఇప్పుడు ముగింపు కాలానికి వచ్చి ఉన్నాం మా గొప్ప దేవుడా. ప్రభువా యేసయ్య ఈ ముగింపు కాలంలో మా గొప్ప దేవుడా, ప్రభువా యేసయ్య మా విమోచన సమీపించి ఉంటుండగా ప్రభువా, ప్రభువా యేసయ్య మమ్మల్ని మొదటి ఇంటి నుండి రెండో